ఈరోజు ఏం రెసిపీ చేస్తున్నారు? ఈరోజు మనం టొమాటో క్యారెట్ సూప్ చేసుకుందాం. టొమాటో క్యారెట్ సూప్. సో సూప్స్లో ఆబ్వియస్లీ మనకి ఆయిల్ అనేది అవసరం ఉండదు. ఓకే, ఈజీ రెసిపీ అండి, బట్ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. టొమాటో క్యారెట్ సూప్ ప్రిపేర్ చేస్తారంట. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. క్యారెట్ టొమాటో సూప్కి కావాల్సిన పదార్థాలు: టొమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, అల్లం, వెల్లుల్లి, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, మిరియాల పొడి, కొత్తిమీర, జీడిపప్పు పేస్ట్. క్యారెట్ టమాటో సూప్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఓకే, ఫస్ట్ ఏం చేయాలండి? ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకుందాం అశ్విని. కడాయిలో కొంచెం వాటర్ పోసుకుందాం. టొమాటో ముక్కలు వేసుకుందాం అశ్విని. నెక్స్ట్ క్యారెట్ ముక్కలని వేద్దాం. ఓకే, నెక్స్ట్ పచ్చి ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ అల్లం, నెక్స్ట్ వెల్లుల్లిని వేద్దాం అశ్విని. ఓకే, కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడిని వేద్దాం. ఓకే, అండ్ కొంచెం కొత్తిమీర. ఓకే, సో ఇప్పుడు ఇవన్నిటిని ఒకసారి కలుపుదాం అశ్విని. ఇంకొంచెం వాటర్ పోసుకుందాం అశ్విని. ఇప్పుడు ఇవన్నీ బాయిల్ అవ్వాలి అశ్విని. మూత పెట్టేసుకొని బాయిల్ చేసుకుందాం. ఓకే, ఎంత టైం పడుతుందండి? ఒక 5 minutes అలా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం అవి సాఫ్ట్ అవ్వాలి అంతే. తర్వాత మనం మిక్సీ పెట్టుకుంటే ఫినిష్ అయిపోయినట్టేనా? మళ్ళీ ఏమన్నా చెయ్యాలా? మిక్సీ పట్టేసుకొని దాన్ని ఫిల్టర్ చేసుకుందాం అశ్విని. ఫిల్టర్ కూడా చేయాలి. జనరల్గా దాంట్లో మనకి ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉన్నాయో లైక్ న్యూట్రియంట్ వాల్యూస్ పోతాయి అని చెప్పేసి అంటారు కదా, అలా మనం డైరెక్ట్గా తీసేసుకోవచ్చా ఫిల్టర్ చేయకుండా? అలా డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, సో జీరో ఆయిల్ కుకింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చాలామంది ఒకటే రకం నూనె మేము యూజ్ చేస్తాము, ఇదే మంచిదని చెప్పేసి వాడుతూ ఉంటారు కదా. బట్ కొంతమంది డాక్టర్స్ ఏం సజెస్ట్ చేస్తూ ఉంటారంటే మారుస్తూ ఉండాలి, మంత్లీ లేదంటే 2 monthsకి ఒకసారి అని చెప్పేసి. సో దీని గురించి చెప్పండి. సో జనరలీ ఆయిల్ అనేది ఎప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట. ఒకే ఆయిల్లో మనకి అన్ని న్యూట్రియంట్స్ అనేవి రావు. సో ఇప్పుడు omega-3 కనుక తీసుకున్నట్టు అయితే మనకి ఆలివ్ ఆయిల్లో వస్తుంది. సో ఆలివ్ ఆయిల్ కూడా మనకి ఇలా డీప్ ఫ్రైయింగ్ జనరలీ చేసుకుంటాం కదా, డీప్ ఫ్రైయింగ్ కానీ మన ఇండియన్ కుకింగ్స్కి అది సెట్ అవ్వదు అనమాట. సో ఈ ఆలివ్ ఆయిల్లో ఒక డిఫరెంట్ న్యూట్రియంట్స్ ఉంటాయి, omega-3 ఫ్యాటీ యాసిడ్స్, omega-6 అలా ఉంటాయి. అండ్ మిగతా ఆయిల్స్ కనుక తీసుకున్నట్టు అయితే ఎగ్జాంపుల్ కోకోనట్ ఆయిల్, ఇది సాచురేటెడ్ ఫ్యాట్సే, చాలా తక్కువ క్వాంటిటీలో వాడాలి, కానీ లారిక్ యాసిడ్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ ఉంటుందన్నమాట. సో దాని గురించి ఆ ఆయిల్ మంచిది. సో అలా మనం చెప్పుకుంటూ వెళ్తే ప్రతి ఒక్క ఆయిల్ అనేది మన బాడీకి ఎన్నో న్యూట్రియంట్స్ అందిస్తుంది. కానీ అన్నిటికీ ఈక్వల్గా మనం చూసుకున్నట్టు అయితే ప్రతి ఒక్క నూనె క్యాలరీస్ అంతే ఉంటాయి. ఓకే మేడం, నేను ఆలివ్ ఆయిల్ వాడుతున్నాను, ఎక్కువ వాడినా ఏం ప్రాబ్లం కాదని అనుకుంటారు. కానీ యాక్చువల్లీ ఆలివ్ ఆయిల్లో ఉండే క్యాలరీస్ అంతే ఉంటాయి, మీకు జనరల్గా యూస్ చేసే రిఫైన్డ్ ఆయిల్స్ క్యాలరీస్ కూడా అంతే ఉంటాయి. ఓకే, సో ఏదైనా సరే వాడితే కనుక ఒక 1/2 లీటర్ లేదంటే 1 లీటర్ అని చెప్పేసి అనుకున్నాం కదా మనం. ఒక్క మనిషికి 1/2 లీటరే వాడాలి నెలకి. ఓకే, సో ఒక్క పర్సన్ అయితే 1/2 లీటర్ అండి. ఇంకా అవాయిడ్ చేస్తే చాలా మంచిది అనమాట. ఇన్ కేస్ ఇలాగ మనం ఆయిల్ లేకుండా తినలేము అనుకుంటే కనుక అన్ని ఆయిల్స్ తీసుకోవాలి, ఎప్పుడు ఒకటే రకం కాకుండా. అండ్ అసలు మొత్తానికి ఆయిల్ లేకుండా అని మాట్లాడుకుంటున్నాం కదా, సో చిన్నప్పటి నుంచే కూడా అలా అసలు ఆయిల్ లేకుండా ఫుడ్ పెట్టడం అనేది మంచిదేనా కిడ్స్ కదా? దీని ప్రాబ్లం ఏం అవ్వదా? నిజంగానే అశ్విని, చాలామంది మధ్య ఎక్కువ ఆయిల్ యూస్ చేసి డీప్ ఫ్రై అవన్నీ చేసి పిల్లలకి ఇస్తున్నారు. అలా కాకుండా ఇలా జీరో ఆయిల్ కుకింగ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే ఏం ప్రాబ్లం ఉండదు. అంటే పిల్లలకి కావాల్సిన హెల్దీ ఫ్యాట్స్ నట్స్ అండ్ సీడ్స్ నుంచి వచ్చేస్తే సరిపోతుంది. ఓకే, బట్ ఇలా హెల్దీ వేలో చేసుకుంటే ఓకే, బట్ ఎయిర్ ఫ్రైయర్స్లో చేసుకుంటున్నారు కదా, సో ఎయిర్ ఫ్రైయర్స్ అంత మంచిది కాదు, దానివల్ల క్యాన్సర్స్ అవి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటున్నారు కదా. సో ఆ విధంగా చెప్పండి. నో ఆయిల్ అంటే కనుక అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అని చాలామంది అనుకుంటున్నారు. సో జనరలీ అశ్విని, నో ఆయిల్ అండ్ స్లో కుకింగ్ జనరలీ నేను అడ్వైస్ చేస్తాను. నో ఆయిల్ అంటే ఏం ఆయిల్ లేకుండా యూస్ చేయడం. స్లో కుకింగ్ అని మనం తెలుసుకున్నట్టు అయితే ఎనీథింగ్ విచ్ ఈస్ ఆన్ ద స్టవ్ చాలా తక్కువ ఫ్లేమ్లో
కుక్ చేసుకుంటేనే న్యూట్రియన్స్ బాగుంటాయి. ఇప్పుడు మైక్రో ఓవెన్ కానివ్వచ్చు, లేకపోతే ఎయిర్ ఫ్రైయర్ కానివ్వచ్చు, ఇది హై టెంపరేచర్లో హీట్ అవుతుంది అనమాట. అవును. సో అలాంటి కండిషన్లో అది నేను జనరలీ సజెస్ట్ చెయ్యను. అలా కాకుండా స్లో కుకింగ్ అండ్ నో ఆయిల్ కుకింగ్ యూస్ చేస్తేనే మంచిది. ఓకే. సో మన హెల్త్ అండ్ మన వాళ్ళ హెల్త్ చాలా బాగుండాలి అంటే కనుక కొంచెం ఓపిక తెచ్చుకొని ఎక్కువసేపు మనం వండుకునేలాగా చూసుకోవాలి. ఏది తీసుకున్నా సరే అలా అయితే హెల్త్ చాలా బాగుంటుంది. ఒకసారి చెక్ చేసుకుందాం అశ్విని. ఓకే. ఇంకొంచెం బాయిల్ అవ్వనిద్దాం అశ్విని. ఓకే. ఇంకా మనకి బాయిల్ అవ్వడానికి టైం ఉంది కాబట్టి సో చాలామంది ఈ మధ్యన రిఫైన్డ్ ఆయిల్స్ కూడా బాగా వాడుతున్నారు. సో అవి ఎంతవరకు మంచిదండి హెల్త్కి? సో రిఫైన్డ్ ఆయిల్స్ అనేవి మంచివి కాదండి. బికాజ్ మనం ఎక్కడ మార్కెట్కి వెళ్ళినా కానీ రిఫైన్డ్ ఆయిల్సే దొరుకుతాయి. సన్ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్ లేకపోతే ఏది తీసుకున్నా కానీ రిఫైన్డ్ అని మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ఎనీథింగ్ రిఫైన్డ్ అని కనిపించేది మీరు తీసుకోకూడదు. ఓకే. సో మీరు యూస్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫిల్టర్డ్ ఆయిల్స్. కోల్డ్ ప్రెస్ ఆయిల్ అంటారు, ఇంకా తెలుగులో గానుగ నూనె అంటారు. ఆ నూనె చాలా మంచిది. ఏం చేస్తారంటే ఫిల్టర్డ్ ఆయిల్స్లో సీడ్ ఉంటుంది, సీడ్ని ప్రెస్ చేసి నూనెని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. అవును. రిఫైన్డ్ ఆయిల్స్ ఏం చేస్తారంటే ఇది హై టెంపరేచర్లో హీట్ చేస్తారు. అండ్ ఇలా హై టెంపరేచర్లో హీట్ చేసిన తర్వాత నూనెని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఆ నూనెలో ఏంటి అంటే నార్మల్ మన బాడీకి కావాల్సిన ఇంపార్టెంట్ న్యూట్రియన్స్ కూడా వెళ్ళిపోతాయి. ఓకే. దాని తర్వాత వాళ్ళు యాడ్ చేసి చెప్తారు యాడెడ్ న్యూట్రియన్స్ అని. మీరు జనరలీ చాలా రిఫైన్డ్ ఆయిల్స్లో వినే ఉంటారు యాడెడ్ వైటమిన్ ఏ, యాడెడ్ వైటమిన్ డి అని చెప్తూ ఉంటారు. ఓకే. అవును. సో జనరలీ ప్రతి ఒక్క సీడ్లోనే ఆ న్యూట్రియంట్ అనేది ఉంటుంది. హై టెంపరేచర్లో హీట్ చేసినప్పుడు అది వెళ్ళిపోతుంది. సో యాడెడ్ సపరేట్గా యాడ్ చేస్తారు, మళ్ళీ యాడ్ చేస్తారు దాన్ని. ఓకే. అందుకే ఎక్కువ కోల్డ్ ప్రెస్ వాడాలని చెప్పేసి అంటుంటారు. సో కోల్డ్ ప్రెస్ వాడడం వల్ల ఏంటంటే న్యూట్రియన్స్ అలాగే ఇంటాక్ట్ ఉంటాయి. ఒక సీడ్ పాడైనా కానీ ఆ సీడ్ స్మెల్ మొత్తం ఆయిల్ అంతా వచ్చేస్తుంది. ఓకే. సో చాలా జాగ్రత్తగా ఓన్లీ హెల్దీ విత్తనాలనే యూస్ చేసి కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ లేదా గానుగ నూనె అంటారు, అది జనరలీ మనం వాడితే మంచిది. ఓకే. డన్. సో ఇంకొకసారి చూద్దామా? అయిపోయిందేమో. సో ఆల్మోస్ట్ ఇది కుక్ అయిపోయింది అశ్విని. సో ఇది ఒక 2 minutes కూల్ చేయాలి అశ్విని. దాని తర్వాత మిక్సీలో వేసుకుందాం. ఇప్పుడు ఇది చల్లారిపోయింది అశ్విని. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. ఓకే. సో ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకుందాం అశ్విని. కొంచెం వాటర్ పోసుకుందాం అశ్విని. ఇది అయిపోయింది అశ్విని. దీన్ని స్ట్రెయిన్ చేసుకుందాం. సో ఇది అయిపోయింది అశ్విని, స్ట్రెయిన్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనం జీడిపప్పు పేస్ట్ని పైన కొంచెం వేసుకుందాం. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. ఓకే. జీరో ఆయిల్ కుకింగ్లో భాగంగా టొమాటో క్యారెట్ సూప్ రెడీ అయిపోయింది అశ్విని. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. ఓకే. ఎస్, క్యారెట్ టొమాటో సూప్ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. క్యారెట్ టొమాటో సూప్కి కావాల్సిన పదార్థాలు: టొమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, అల్లం, వెల్లుల్లి, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, మిరియాల పొడి, కొత్తిమీర, జీడిపప్పు పేస్ట్. క్యారెట్ టొమాటో సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో తగినంత నీళ్లు, టొమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి, ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర, తగినంత నీళ్లు వేసి కలుపుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి. 2 నిమిషాల పాటు చల్లార్చుకుని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకుని సర్వింగ్ బౌల్లోకి స్ట్రెయిన్ చేసుకుని అందులో జీడిపప్పు పేస్ట్ వేసి కలుపుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, క్యారెట్ టొమాటో సూప్ రెడీ.